కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్షతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ వీటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వీళ్ళ మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకు మనోభావాలతో మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసింది. జంతు పువ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో మాట్లాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదో పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ లాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నారు. దాని మీదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి 2014-19 మధ్యలో ముద్రగడ పట్టణరావు గారిని చేసినటువంటి హత్య ప్రయత్నాలు, ఇలా ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూ వస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నిటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్లి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా వారి కుటుంబ సభ్యులు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ని వారికి ఇవ్వాలి. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అమర్నాథ్ గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే తిట్టి తిరిగి వారింటి మీద దాడి చేసి వారింటిని నిప్పుపెట్టి వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి వారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తే దానికి స్పందన లేదు. ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం తర్వాత జరిగినటువంటి మళ్ళీ జోగిరవేలు గారి మీద దాడి చేశారు, వారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, వారి ఇంటికి నిప్పు పెట్టారు, వారి కుటుంబ సభ్యులను కూడా సజీవదానం చేయాలనేటువంటి ప్రయత్నించి పార్టీ శ్రేణులందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా హాజరై రేపు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా నిలబడేటువంటి దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి మీ ద్వారా వారందరూ కూడా కోరుతాం. థ్యాంక్ యూ.